అధికారం ఎంత ముఖ్యమో పార్టీ పటిష్టత కూడా అంతే అవసరం. అవకాశాలను ఫ్యూచర్గా మార్చుకోవాలంటే బలమైన క్యాడర్ అవసరం. సిటీలు పట్టణాలే కాదు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టు సాధించాలి. అప్పుడే పార్టీ స్థిరంగా నిలబడుతుంది. సంపాదించుకున్న అభిమానం, కార్యకర్తల బలం పార్టీ మనుగడకు మరింత దోహదపడతాయి. ఇదే వ్యూహాన్ని పొలిటికల్ కింగ్ మేకర్గా అవతరించినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా అనుసరిస్తున్నారు. 100% స్ట్రైక్ రైట్తో రికార్డు విజయం సాధించిన జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సేనతో సేనాని కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక 3 రోజుల విస్తృత స్థాయి సమావేశాలకు విశాఖ వేదికగా సిద్ధమయ్యారు. కష్టాలు, బెదిరింపులు, ఆంక్షల మధ్య అధికారంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ అజెండాతో ముందుకెళ్తున్నారు? కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాభివృద్ధిపై క్యాడర్కు ఏం చెప్పబోతున్నారు? జనసేనకు అండగా నిలిచిన ఉత్తరాంధ్రలో తలపెట్టిన ఈ సీన్ ఎలా ఉండబోతుందో చూద్దాం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఈ సామెత జీవితంలోని ప్రతి రంగానికి వర్తిస్తుంది. కెరియర్ను అవకాశంగా మలుచుకోవడమే నిజమైన విజయం. రాజకీయాల్లో అయితే ఇది మరింత కీలకం. 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఊహించని మలుపులు తిరిగాయి. విపక్షం లేకుండా సాగాలన్న ధోరణితో అధికారాన్ని అణచివేతకు ఆయుధంగా మార్చారు. వ్యక్తిగత విమర్శలు, అసభ్యకర మాటలతో ప్రత్యర్థులను నలిపే ప్రయత్నం జరిగింది. అయితే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న యోధుడి మాటలతో పిడికిలి బిగించి పోరాటం సాగించిన నేతల్లో పవన్ కళ్యాణ్ ముందుండడం గర్వకారణం. అణచివేతకు ఎదురుగా నిలిచి ప్రజల పక్షాన నిలిచిన నాయకుడిగా ఆయన పాత్ర మరింత స్పష్టంగా కనిపించింది. ప్రజల ఆశీర్వాదంతో ఏపీ డిప్యూటీ సీఎంగా చురుకైన పాత్రలో పవన్ దూసుకుపోతున్నారు. అధికారం సాధించాలన్నా, ప్రజాసేవ చేయాలన్నా గెలుపు అనేది తారక మంత్రం. ప్రజాక్షేత్రంలో పడిన కష్టానికి 2024 ఎన్నికలు పవన్ కళ్యాణ్ జీవితంలో మలుపులు తిప్పిన విజయగాథగా నిలిచాయి. టీడీపీ, బీజేపీతో జతకట్టి 100% స్ట్రైక్ రేటుతో ఊహించని ఘనతను జనసేన పార్టీ అందుకుంది. ఆ ఘనత తర్వాత పాలనలో ప్రక్షాళన, అభివృద్ధిలో ముందడుగు, సంక్షేమంలో సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం దూసుకు వెళుతోంది. కానీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా కేవలం 5 సంవత్సరాలే అధికారంలో ఉంటుంది. తిరిగి ఎన్నికలు జరగడం అనేది సహజం. ఇక్కడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిని పార్టీ బలోపేతంపై కేంద్రీకరించారు. గ్రామీణ ప్రాంతం నుంచే పట్టణాల వరకు బలమైన క్యాడర్ను సిద్ధం చేసుకునేందుకు ఆయన ముందుగానే వ్యూహాలు రచిస్తున్నారు. పవర్ అనేది మరో 15 ఏళ్లు కొనసాగేలా ప్రజల నమ్మకాన్ని, పార్టీ శక్తిని సమన్వయం మలిచే ప్రణాళికలు వేస్తున్నారు. అందుకే సేనతో సేనాని అనే కార్యక్రమాన్ని జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ నెల 28 నుంచి 30 వరకు విశాఖ వేదికగా 3 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. పార్టీ బలోపేతం, వ్యూహాత్మక చర్చలు, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో విస్తృత స్థాయి చర్చలు, కీలక సమావేశాలు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనేలా ముందుకు సిద్ధం చేస్తున్నారు. కూటమి ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, ప్రజల సమస్యలపై లోతైన చర్చలు జరగనున్నాయి. కొత్త సభ్యత్వం నమోదు, పార్టీలోకి కొత్తవారిని ఆహ్వానించడం, ఇవి కూడా ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలుగా నిలుస్తున్నాయి. కార్యకర్తలు, అభిమానులు, కళాకారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో జనసేనకు ఓటు బ్యాంకు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ముందుంటాయి. అందుకే వైజాగ్ నుంచే పార్టీని మరింత బలోపేతం చేయాలన్నది పవన్ ఆలోచన. వాస్తవానికి పవన్ చరిష్మా నేషనల్ స్థాయికి చేరింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసిన ప్రాంతాల్లో అభ్యర్థులు విజయఢంకా మోగించారు. తమిళనాడుపై కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా విస్తరించాలన్నది ఆయన ప్రధాన అజెండా. ఈ క్రమంలోనే ఆ తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణపై పట్టు సాధించేందుకు జనసేన సమాయత్తమవుతోంది. భవిష్యత్తులో అక్కడ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి 2029 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నది వ్యూహాత్మక లక్ష్యం. పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ అలాంటిది. వైజాగ్ వేదికగా తలపెట్టిన సేనతో సేనాని కార్యక్రమం ద్వారా రాజకీయ వ్యూహాలను ప్రజలకు చేరవేయడం, పార్టీని మరింత బలోపేతం చేయడం లక్ష్యం.
లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కేవలం సమావేశం కాదు, పవన్ భవిష్యత్తుని దిశను మరింత పటిష్టంగా నిర్దేశించే వ్యూహాత్మక వేదిక. ప్రజాక్షేత్రంలో విజయం సాధించాలంటే పక్కా ప్లానింగ్ అవసరం. వ్యూహాత్మకంగా వ్యవహరించగలిగితే ప్రజలు నమ్మకాన్ని సంపాదించగలుగుతారు. అందుకే వైజాగ్లో తలపెట్టిన సేనతో సేనాని కార్యక్రమంలో భాగంగా పవన్ 3 రోజుల పాటు విభిన్న నేతలు, కార్యకర్తలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. ఆగస్టు 28న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక చర్చ, 29న పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన సీనియర్ కార్యకర్తలతో ముచ్చట, చివరి రోజు 30వ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా 15,000 మంది కార్యకర్తలతో భారీ సమావేశం జరగనుంది. ఈ వేదికపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇవ్వనున్నారో ప్రస్తుతం అది పూర్తిగా సస్పెన్స్. కానీ సందేశం పార్టీ భవిష్యత్తును మలిచేలా ఉండబోతోందన్న అంచనాలు మాత్రం గట్టిగానే ఉన్నాయి. సేనతో సేనాని కార్యక్రమం కేవలం సమావేశం కాదు, జనసేన పార్టీ భవిష్యత్తును మలిచే ఒక వ్యూహాత్మక దశ. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల దాకా కార్యకర్తల బలం, ప్రజల నమ్మకం, నాయకత్వ ధైర్యం ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే పార్టీ స్థిరంగా నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ ముందు చూపుతో వేసిన ఈ వ్యూహం జనసేనకు రాబోయే రోజుల్లో మరింత శక్తిని, మరింత స్థిరత్వాన్ని అందించబోతోంది. ఇది జనసేన భవిష్యత్తు కోసం వేసిన బలమైన అడుగనే చెప్పాలి.